కృపా సత్య సంపూర్ణమైనటువంటి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం ముందు మనల్ని సజీవులుగా ఉంచి కాచి కాపాడి ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానం చేసే అవకాశం ఇచ్చినందుకు, అదే రీతిగా మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే ఉద్దేశంతో నన్ను ఫాలో అవుతూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాక్యాన్ని వింటున్నందుకు, ఈ సమయం ముందు దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక మంచి విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించేద్దాం. ఈ దినాన ఈ యొక్క లోకంలో బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మనము బ్రతికి దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రాసెస్లో మనము ఒక్కరమే కాకుండా పిల్లలైతే పిల్లలకి తల్లిదండ్రులు తోడుకుంటారు, భర్త అయితే భార్య తోడుకుంటుంది, భార్య అయితే భర్త తోడుకుంటారు, ఒక కుటుంబానికి మరొక కుటుంబం తోడుకుంటుంది, బంధువులు తోడుకుంటారు, స్నేహితులు తోడుగా ఉంటారు. ఇలా అనేక రకాలైనటువంటి మనుషులు వారి యొక్క జీవితాలకి తోడుగా ఉంటూ వెళుతూ ఉంటారన్నమాట. అయితే ఇద్దరు ముగ్గురుగా ఉండి ఒక కుటుంబముగా సమాజముగా ఉండి ముందుకు వెళ్ళడము చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఒంటరిగా ఉండి ముందుకు వెళ్ళడం అనేది కష్టంతో కూడుకున్నటువంటి విషయం. ఎందుకని మనం ఆలోచించేస్తే ఒక్కరిగా ఉండి సాధించడం అనేది చాలా తక్కువ సమయంలో అరుదుగా మాత్రమే చూస్తాం. ఒక సమూహముగా ఉండి లేదా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ సాధించడం అనేది చాలా ఎక్కువగా చూస్తాం. అందుకే ప్రభువారు కూడా తన శిష్యులను పంపించేటప్పుడు ఒక్కరిగా పంపించలేదు. ప్రేమైనటువంటి వారలారా, ఇద్దరిద్దరుగా పంపించారు. స్వార్థకునేటువంటి వారు కూడా ఈ దినాల్లో కూడా ప్రభువారు చెప్పిన రీతిగా ఇద్దరిద్దరుగా కలిసి వెళ్తారు, ఒక్కరిగా వెళ్ళరు. ఎందుకు అంటే ఒక్కరిగా వెళ్తే ఏదైనా సరే సాధించడం అనేది చాలా లేట్ అవుతుంది, కష్టమవుతుంది. అది ఇద్దరుగా వెళ్తే, ముగ్గురుగా వెళ్తే, నలుగురుగా వెళ్తే ఏ పనైనా ఈజీగా అవుతుంది. అది పని విషయంలో. మనము మన యొక్క జీవితంలో ఒంటరిగా ఉండి సాధించడం అనేది కష్టంతో కూడుకున్న పనే. ఆ యొక్క ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి ఒంటరిగా ఎందుకున్నాడో అని ఆలోచించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నాడంటే అనేక కారణాల బట్టి అది జరుగుతుంది. ఏంటి అంటే అతను ఇతరులతో కలవలేకపోవడం, అతనికి ఎవరూ లేకపోవడం, అనాథై ఉండడం, లేదా అనేక మందితో సమస్యలు గొడవలు వచ్చి విడిపోయి ఒంటరిగా ఉండడం, లేదా అతను గొప్ప ధనవంతుడయ్యి వేరే వాళ్ళతో కలిస్తే వారికి సహాయం చేయవలసి వస్తుందేమో అన్నటువంటి ఆలోచనతో ఒంటరిగా ఉండడం, ఇలా రకరకాలైనటువంటి విషయాల చేత ఒంటరిగా ఉండడం జరుగుతుంది. అయితే అవన్నీ జనరల్గా ఆలోచన చేస్తే ఆ రీతిగా దేవుని దగ్గరకు వచ్చి ఒక క్రైస్తవుడిగా ఆలోచన చేస్తే ఎలా ఉంటుందో మనం ఈ సమయం తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. అతని యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది, అతని యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది, మనం లోకంలో అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ఏంటంటే ఈ జనరేషన్ బట్టి నువ్వు ఒక్కడే ఇంట్లో ఉన్నావు, నీకు ఫుల్ డేటా ఉంది, ఛార్జింగ్ 1% ఉంది, కొద్దిమంది మాట్లాడుతూ ఉంటారు. లేదు ఒంటరివే ఉన్నావు, ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎవరూ లేరు, నువ్వేం చేస్తావు అడుగుతూ ఉంటారు. చాలామంది నీ క్వశ్చన్స్ వేయడం మనం చూసాం ఈ యొక్క లోకంలో. నేను ఈ జనరేషన్ బట్టి మీకు అది ఐడియా రావడం కోసం నేను అలా చెప్తున్నాను. అయితే ఎవ్వరు లేని ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నప్పుడు, అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, అతని యొక్క మనసు ఏం ఆలోచిస్తుంది, అతని యొక్క శరీరం ఎటువైపు వెళ్ళమంటది, అతను ఒంటరిగా ఉండి ఏమైనా సాధించగలడా, అతని ఆలోచనలు ఒంటరి యొక్క లోకం కోసం ఉన్నాయా, దేవుడి కోసం ఉన్నాయా అని ఆ ఒంటరి వ్యక్తి ఆలోచన చేయాలి. అలాంటి ఒంటరి గురించి మనం ఈ సమయం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో
ఒంటరిగా అనేటువంటి పదాన్ని మనం మొదటగా ఆలోచన చేస్తే ఆది కాండంలోనే మనం ఆలోచన చేయొచ్చు. ఆది కాండం 2వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదననుకొనెను. ప్రేమైనటువంటి వారలారా, మనం ఇక్కడ 2వ అధ్యాయంలో 18వ వచనంలో దేవుడు ఆలోచన చేసినటువంటి మాటను మనం ఇక్కడ చూసాం. దేవుడు ఆలోచన చేసేది ఏంటంటే, ఆదాముని తయారు చేసి తన చేతులతో మట్టి తీసుకొని జీవవాయుని ఊదినప్పుడు నరుడేమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. నేను దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు దేవుడు నరుడిని ఎలా చేశాడు, నరుడు ఎలా ప్రాణం తెచ్చుకున్నాడు అనేటువంటి విషయం అందరికీ తెలుసు. అయితే ఆ యొక్క నరుడిని తయారు చేసిన తర్వాత, లేదా ఆదామును తయారు చేసిన తర్వాత, అతను ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఆదాము ఒక్కడే ఉన్నాడు ఏదైనా తోటలో. అయితే ఆ ఏదైనా తోటలో ఆదాము ఒక్కడుండడం మంచిదా కాదా అని దేవుడు ఆలోచన చేసి, అతను ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని అతనికి సాటి అయిన సహాయాన్ని చేయాలని అనుకున్నాడు. నేను ఇందులో మీకు తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అప్పుడైనా కానివ్వండి, తర్వాత జరిగినటువంటి అనేక సందర్భాలైనా కానివ్వండి, ఈ దినాలలో అయినా కానివ్వండి, లేదా ఇప్పుడైనా కానివ్వండి, ఒక స్త్రీ కానీ, ఒక పురుషుడు కానీ, ఒక చంటి బిడ్డ కానీ, ఒక వృద్ధాప్యమైనటువంటి వ్యక్తి కానీ, లేదా ఒక పేదవాడు కానీ, ఒక ధనికుడు కానీ, ఎవ్వరు కూడా ఒంటరిగా ఉండడం మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆదాము గురించి దేవుడు ఆలోచన చేసినట్లుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఎందుకు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని మనం ఆలోచన చేస్తే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మిగిలినటువంటి విషయాలన్నీ తర్వాత పాఠాల్లో మనం నేర్చుకొని ముందుకు వెళ్దాం. ఏంటి మనం ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ఆలోచన చేసినటువంటి దేవుడు ఏం చేశాడంటే, అతనికి సాటి అయిన సహాయాన్ని తయారు చేయాలని. అప్పుడు దేవుడైన యెహోవా 21వ వచనం, ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదామును తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆయన, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసవి, నరులో నుండి తీయబడ్డవు కనుక నారి అంటావు అనేటువంటి మాటలు మనకు తెలుసు. నేను ఇది ఎందుకు చదువుతున్నానంటే, దీని తర్వాత జరగబెట్టే విషయం కోసం ఆ విషయాన్ని చదివాను. దీని తర్వాత జరిగినటువంటి విషయం ఏంటి? దేవుడు ఇద్దరిని తయారు చేసి, ఇద్దరిని సృష్టించి, ఏదైనా తోట వాళ్ళకిచ్చి, మీరు ఫలించి అభివృద్ధి చెందండి, మీరు ఈ యొక్క ఫలించి అభివృద్ధి చెందండి అప్పుడు అన్నాడు. వారిని ఏదైనా తోటలో ఉంచి, ఇందులో ఉన్న అన్ని మీరు తినండి, మంచి చెడులను ఇచ్చేటువంటి వృక్ష ఫలం ఏదైతే ఉందో దాన్ని తినద్దు అంటాడు. అందులో ఆ సమయంలో దేవుడు మాట్లాడేసి వెళ్ళిపోయిన తరువాత సర్పం వచ్చి హవ్వతో మాట్లాడుతుంది. హవ్వతో మాట్లాడేటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, ఆ సమయం ముందు అక్కడ హవ్వకి తోడుగా ఆదాము అక్కడ లేనట్టుగా మనం చూస్తాం. హవ్వ ఒక్కటే ఉంది, ఒంటరిగా ఉంది. ఒకవేళ ఆదాము హవ్వ ఇద్దరు అక్కడ ఉండుంటే పరిస్థితి వేరుగా ఉన్ను, కానీ లేరు. అవ్వ ఒక్కటే ఉంది. అవ్వ ఒంటరిగా ఉండడాన్ని చూసినటువంటి ఆ యొక్క సాతాను ఏం చేసింది అని మనం ఆలోచన చేస్తే, అవ్వ దగ్గరకు వచ్చి ఏమన్నది వాక్యం చదువుకుందాం చూడండి. ఇక్కడ చూడండి 3వ వచనం, అయితే
ఆ తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పము తనను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెట్లను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉన్నట్టు చూచినప్పుడు ఆమె తన ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చాను, అతడు కూడా తినను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడను. నా ప్రియమైనటువంటి సహోదరులారా, హవ్వ ఒంటరిగా ఉండడం చూసినటువంటి సాతాను హవ్వ దగ్గరకు వచ్చి, ఇదిగో నీకు దేవుడు ఇవి తింటూ చచ్చిపోతామని చెప్పాడా? మీరు చచ్చిపోరు, మీరు బ్రతకతారు, మీకు మంచి చెడులు తెలుస్తాయి అని హవ్వని, ఒంటరిగా ఉన్నటువంటి హవ్వని మోసం చేసింది. మోసం చేసి ఒక మనిషి తరువాత మనుషులు అందరూ పాపంలో పడడానికి ఆమె కారణమైంది. మొట్టమొదటగా దేవుని యొక్క మాటను వ్యతిరేకించడానికి ఆమె కారణమైంది. దేవుని యొక్క ధిక్కారానికి గురవ్వడానికి ఆ ఒంటరితనమే కారణమైంది. ఏదైనా తోటలో నుంచి బయటికి పంపివేయబడడానికి ఆ యొక్క ఒంటరితనమే కారణమైంది. దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళడానికి ఆ ఒంటరితనమే కారణమైంది. దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించడానికి ఆ ఒంటరితనమే కారణమైంది. తాము నగ్నంగా ఉన్నామని తెలుసుకోవడానికి ఆ ఒంటరితనమే కారణమైంది. తాము తరువాత కష్టపడి భూమిని దున్నించి పంటలు పండించి చెమట కార్చి రక్తాలు చిందించి ఆ తరువాత వారు పంటలు చేసుకోవాలనేటువంటి ఆ యొక్క స్థితికి ఆ ఒంటరితనమే కారణమైంది. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఒక వ్యక్తి ఒంటరిగా ఉంటే ఎలాంటి కార్యక్రమం జరుగుతుందో ఇదిగో హవ్వను చూస్తే మనకు అర్థమవుతుంది. అదే ఇద్దరుగా ఉంటే సాతాను సర్పము వారి దగ్గరకు రావడానికి ఆలోచించేదేమో, కానీ ఒంటరిగా ఉంది కాబట్టి సర్పం ఏం చేసింది? వారి దగ్గరకు వచ్చి హవ్వని మోసం చేసి దేవుని యొక్క ఉగ్రతకి కారణమైంది. ఇదిగో ఈనాడు నువ్వు ఒంటరిగా ఉంటున్నావేమో, నువ్వు ఒంటరిగా ఉండి నీ యొక్క ఆలోచన దేవునికి వ్యతిరేకంగా ఉందేమో, నీ యొక్క ఆలోచన పాపానికి దగ్గరగా ఉందేమో, నీ యొక్క ఆలోచన ఈ యొక్క లోకంలో పడిపోవడానికి కారణమవుతుందేమో, నీ యొక్క ఆలోచన నాశనం అయిపోవడానికి కారణమవుతుందేమో, నీ యొక్క ఆలోచన దేవుని ఉగ్రత నీ మీదకు రావడానికి కారణమవుతుందేమో, నీ యొక్క ఆలోచన దేవునిలో నుంచి నువ్వు బయటికి వెళ్ళడానికి కారణమవుతుందేమో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు. నా ప్రియమైనటువంటి వారులారా, ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచన ఏదైతే ఉందో, నీ మనసు ఏదైతే చెప్తుందో అదే నువ్వు. మోకరించి ప్రార్థన చేయమని చెప్పిందా? నువ్వు దేవుని బిడ్డవి. ఫోన్ ఎత్తుకొని చూసుకోమని చెప్పిందా? నువ్వు సాతానికి సంబంధించినటువంటి వ్యక్తివి. మోకరించి ప్రార్థన చేయి, బైబిల్ చదువు అని చెప్పిందా? నువ్వు దేవుని యొక్క బిడ్డవే, దేవునికి లోబడ్డావు. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు సాధించగలవు. కానీ ఫోన్ ఎత్తుకొని చూసుకో, గేమ్స్ ఆడు, వీడియోలు ఆడు, యూట్యూబ్ కాల్ చేయి, వీడియో కాల్ చేయి, ఇవన్నీ చెప్పి నిన్ను లోకంలో పడిపోవడానికి కారణం అవుతుందా? ఖచ్చితంగా నువ్వు సాతాను సంబంధమే. నీ యొక్క ఒంటరితనం నిన్ను నాశనం చేస్తున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఒంటరిగా ఉండకుండా ఇద్దరితో ఉంటే ఒకరి ఎడల ఒకరికి ఆలోచన మారుతుంది, అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, తప్పు చేయకపోవడానికి అవకాశం ఉంటుంది, ఒకరికి చెడు ఆలోచన వస్తే ఇంకొక సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒంటరిగా ఉంటే నువ్వు సాతానికి బందీ అవుతున్నావో ఆలోచన చేయాలి. హవ్వ ఒంటరిగా ఉండి దేవుని యొక్క ఉగ్రతను తెచ్చుకున్నది, చెయ్యకూడని పాపం చేసింది. మనం మొత్తం పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథం కానివ్వండి, లేదు జనరల్గా మీకు అందరికి అర్థం కావడం కోసం నేను ఒక మాట చెప్తాను. పాత రోజుల్లో ఒక కథ ఉండేది. ఒక ఆయన 4 కొడుకులకి 4 కర్రలు తీసుకొచ్చి ఒక్కొక్కరు సపరేట్గా ఇచ్చి ఇంచేయమన్నాడు. వాళ్ళు సింపుల్గా ఒకటి పల్ల నించేశారు. ఆ తర్వాత 4 కర్రలు తీసుకొచ్చి 4 ఒక దగ్గర పెట్టి తాడు బాగా కట్టి ఇప్పుడు ఇంచండి అన్నాడు. ఎవరు ఇంచలేకపోయారు. ఒకటే కారణం, కలిసి ఉంటే ఏదైనా సాధించగలుగుతాం, ఒంటరిగా ఉంటే ఖచ్చితంగా తొందరగా పాడైపోతాం. యూనిటీ మీద ఏదైనా చేయగలుగుతాం. భయము భక్తి అన్నీ ఉంటాయి 10 మందిలో ఉంటే. నువ్వు ఒంటరిగా ఉంటే నీకు భయము భక్తి ఏమి ఉండదు. నువ్వు దేవునికి కాకుండా దెయ్యానికి దగ్గరైపోతూ ఉంటావు,
సాతానికి బందీ అయిపోతావు. కాబట్టి నా ప్రేమైనటువంటి వారలారా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి దేవునికి దగ్గర అవుతాడా దూరం అవుతాడా అనేటువంటి విషయం మీద మనం ఆలోచన చేస్తున్నాం. మొదటగా హవ్వ గురించి ఆలోచన చేసాం, తరువాత మిగతా విషయాల గురించి ఒక్కొక్కటి ఆలోచించేద్దాం. ఇప్పటి వరకు విన్నందుకు మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.